A flattened tire stops sooner than one inflated tire. ఓకేనమ్మా. ఫ్లాటెన్ టైర్ అంటే గెట్స్ మోర్ డిఫార్మేషన్, అంటే దాని ఒక రూపు మొత్తం మారిపోవడం. ఓకేనమ్మా. డిఫార్మేషన్ అంటే ఏంటి? దాని ఫార్మ్ మొత్తం కంప్లీట్ గా పోవడం. ఓకేనమ్మా. ఇన్ఫ్లాటెడ్ టైర్స్ అంటే ఏంటి? టైర్స్ లో సఫిషియంట్ ఎయిర్ ఉంది, దాన్ని ఇన్ఫ్లాటెడ్ టైర్స్ అంటారు. ఓకేనమ్మా. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే, గాలి తగ్గిన టైర్ ఉన్న కారు గాలి నిండిన టైర్ ఉన్న కారుతో పోల్చితే ఎందుకు త్వరగా ఆగిపోతుంది అని అడుగుతున్నారు. ఓకేనమ్మా. అది క్వశ్చన్ కి అర్థం. ఓకే, డన్. గాలి తగ్గిన టైర్ ఉన్న కారు మళ్ళీ గాలి నిండిన టైర్ ఉన్న కారుతో పోల్చితే ఎందుకు త్వరగా ఆగిపోతుందని చెప్పమంటున్నారు. చెప్దాం. ఏ ఫ్లాటెన్ టైర్ గెట్స్ మోర్ డిఫార్మేషన్. ఎందుకు డిఫార్మేషన్ అంటే దానికి రోలింగ్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ రోలింగ్ ఫ్రిక్షన్ ఇంక్రీజెస్. సో మోర్ ఫ్రిక్షన్ స్లోస్ ది కార్ ఫాస్టర్. ఫ్రిక్షన్ ఎక్కువైతే ఆటోమేటిక్ కార్ ఒక స్లో ఫాస్ట్ అనేది స్లో అనేది అయిపోద్ది. సో అందుకే ఏ కార్ విత్ ఫ్లాటెన్ టైర్ స్టాప్స్ సూనర్. ఓకేనా. ఫ్లాటెడ్ టైర్ కమ్స్ టు రెస్ట్ సూనర్ దెన్ కార్ విత్ ఇన్ఫ్లాటెడ్ టైర్స్. అంటే ఏం లేదు, గాలి తగ్గిన టైర్ ఎక్కువగా వంగుతుంది. సో టైర్ ఎక్కువగా వంగితే దానికి ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. సో ఫ్రిక్షన్ ఎక్కువైతే కారు త్వరగా స్లో అయిపోతుంది, నెమ్మది అవుతుంది. అందువల్ల కారు త్వరగా ఆగిపోతుంది. అందుకే గాలి తగ్గిన టైర్ ఉన్న కారు గాలి నిండిన టైర్ ఉన్న కారుతో పోల్చితే చాలా ఫాస్ట్ గా త్వరగా ఆగిపోతుంది. అంతే, సింపుల్.